when did ECL Runners Group officially start? ఈసీఎల్ రన్నర్స్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది 2019లో. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే నేను 2017లో రన్నింగ్ స్టార్ట్ చేశాను. బట్ ఐ వాజ్ దేర్ ఇన్ మల్కాజ్గిరి నుంచి అక్కడ నేను ఓయూ రన్నర్స్ వాళ్ళ దాంట్లో సభ్యత్వం నేను ఒక సభ్యుడు. అక్కడి నుంచి ఒక 2 years ఆఫ్ రన్నింగ్ తర్వాత ఫర్ గుడ్ ఐ హ్యావ్ టు షిఫ్ట్ టు కుషాయిగూడ. సో ఇక్కడి నుంచి ఓయూకి వెళ్ళడము, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడము చాలా లాంగ్ అయ్యేసరికి నేనేం చేశానంటే ఫ్యూ ఆఫ్ అవర్ రన్నర్స్ వెర్ రన్నింగ్ హియర్. అప్పుడు అందరూ తెలియదు. ఓన్లీ రఘు గారు హూ వాజ్ లైక్ సీనియర్ మోస్ట్ రన్నర్, అప్పటికే 14 years నుంచి రన్ చేస్తున్న రఘు గారిని కలవడం జరిగింది. దాని తర్వాత మేము మాట్లాడుకుంటూ సరే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నాం కదా, వై డోంట్ వీ స్టార్ట్ అండ్ రన్నింగ్ కమ్యూనిటీ ఎట్ ఈసీఎల్ ఇట్ సెల్ఫ్ అని మా ఇద్దరు సంభాషణలో వైల్ రన్నింగ్ ఫామ్ అయిన ఒక చిన్న ఐడియా ఇప్పుడు 350 మందికి పైగా రన్నర్స్ని తీసుకొచ్చింది. 2019లో స్టార్ట్ అయింది, ఇద్దరు ముగ్గురుతోనే అయినా విత్ ఇన్ 2 monthsలో ఆల్మోస్ట్ ఒక 30-40 రన్నర్స్ రావడము, మీట్ అవ్వడము, ఒక ఎవ్రీ సండే ఒక ప్లాన్డ్గా లాంగ్ రన్స్ చేయడము, స్కెడ్యూల్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడము, ఇదంతా కూడా విత్ ఇన్ 6 monthsలో జరిగింది. ఒక సండే వచ్చిందంటే మినిమం 15-18-20 kilometers రన్ చేస్తే, ఒక హాఫ్ మ్యారథాన్ చేస్తేనే ఒక హ్యాపీనెస్. ఈ ఏరియా వల్ల మాకు చాలా వరకు రెగ్యులర్ రన్ చేయడము, తర్వాత అందరం కలిసి మీట్ అవ్వడము. అప్పుడు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాక ఏం చేద్దాం, ఇంకా మనకి రన్నింగ్ ఇంత కమ్యూనిటీ ఇంత ఇచ్చింది, మనం ఏం చేయగలుగుతాం రన్నింగ్ కమ్యూనిటీకి అని చెప్పి వీ హ్యావ్ డిసైడెడ్. అట్లా ఫామ్ అయింది ఈసీఎల్ రన్నర్స్ అనేది. దాంట్లో మెయిన్ నేను అండ్ రఘు గారు ఇంకా ఫ్యూ అదర్స్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ అండ్ నౌ ఇట్స్ గోయింగ్ గ్రేట్. So what was your initial goals and initial step to take that time? Initial goals, we thought of creating awareness about running in and around ECL location, and not only just single person, like complete family. So our target is to bring the family into running community and to take care of their well-being and health and fitness. And personally as well, I was going through a bad phase in life before I started running, and I wasn't able to sleep well as well. But the moment I started running, every day almost by 10 or 11 I was just searching for bed and sleeping well. So that's first change I have seen. So because you'll wake up early and you spend a lot of energy throughout the day, and also in the running a lot more energy, right? So by the end of the day we get tired, and throughout the day we'll be active, but by the end of the day, since we have to get up again early, a schedule is made and a sleep schedule is sorted.